ప్రభు యొక్క శరీరంలో ఆయన యొక్క రక్తంలో యోగ్యకరంగా పాలు పొందినట్లు ప్రార్థన చేసుకున్నాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టు ప్రార్థనలు ఏకీభవించండి, మోకరించండి. ప్రభు సహాయం కొరకు వేడుకున్నాం. పరలోకమందున్న ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినం తండ్రి అని పిలిచే యోగ్యత నీ కుమారుడైన యేసుక్రీస్తునందు మాకు అనుగ్రహించారు. ప్రభా, నువ్వు జారిగలవాడు, చేరదీసేవాడు, మర్చిపోలేని వాడు, ప్రేమించిన వాడు. ప్రభా, నీ కుమారుడి కంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమించావు. నువ్వు ప్రేమించిన అద్వితీయ కుమారుడిని, నీ ప్రియ కుమారుడిని, నీ సొంత కుమారుడి కంటే మమ్మల్ని ప్రేమించావు. ఆ ప్రేమను బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను. తండ్రి, నువ్వు ఇచ్చిన పరిశుద్ధతను బట్టి, నువ్వు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన యోగ్యతను బట్టి, నువ్వు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మరొకసారి ప్రభా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా ఇప్పుడు వచ్చిన మా అందరితో కూడా మీరు మాట్లాడండి. ఎన్నికైన వాడిని నిష్ప్రయోజకుని, పనికిమాలిన వాడిని, పాపిని, అపవిత్రుని ప్రభా, అటువంటి నన్ను కూడా మీరు ప్రేమించారు. నీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా రక్షించారు. నీ కుమారుడి ద్వారా నన్ను పరిశుద్ధపరిచారు. తండ్రి అని పిలిచే యోగ్యత ఇచ్చారు. మొదట ఆదాము ద్వారా పోగొట్టుకున్నది కడపటి ఆదాము మీద నీ కుమారుడి ద్వారా నాకు అనుగ్రహించారు. నేను జ్ఞాపకం చేసుకున్నట్టుకే నేను చేయడని చెప్పారు ప్రభా. సంఘంగా ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీ రక్తమాంసాల్లో ప్రభా యోగ్యకరంగా పాలు పొందినట్టు నేను మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏదైనా సకల పరిస్థితులు నీ దాసులు ఎట్లయితే సమకూర్చబడి మీ సహవాసం కలిగి ఉన్నారు, వారితో పాటు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీరే నేను మాకు తండ్రిగా, మీరే మాకు శిరస్సుగా, సంరక్షకులుగా, పోషకులు ఉండి జ్ఞాపకం చేత నడిపించుకొని మరొకసారి నేను నీ కృప కోరుకుంటూ ఈ మాటలు నా నోటిలోంచి నీ చేతి నీడలు తప్పమని నా నోటికి తోడని పలకవలసి మీరే బోధించుకొని నీ అధికారాన్ని కోరుకుంటూ మీ సహాయం కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి సహాయం కోరుకుంటున్నా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు మొదటి గ్రంథం 'గత ఆదివారం మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం అండి? ప్రభు యొక్క శరీరం విడిచిన కొరకే దావీదును జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు జీవితం ద్వారా మనం ఏం నేర్చుకున్న రోజు చెప్పండి. దావీదు దేవుణ్ణి గణపరిచాడు. రెండోది దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. ఈ దినం కూడా దావీదు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. ఇలాగను దావీదు అమాలేకులు దోచుకుపోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. దావీదు అమాలేకులు ఏదైతే సమస్తాన్ని తీసుకుపోయారో దావీదు ఏం చేశాడు? దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకున్నాడు. తిరిగి తెచ్చుకుని ఏం చేశాడంటే ఈ యొక్క సమయంలో దావీదు గురించి దావీదు ఇచ్చేవాడు. దావీదు ఎవరండి? దేవుని ప్రేమించాడు, దేవుని గణపరిచేవాడు. ఇదేనాన్న దావీదు జీవితం ద్వారా మనం చూసేది ఏంటంటే దావీదు ఇచ్చేవాడు. పోగొట్టుకున్నదంతా కూడా ఆ యుద్ధంలో తిరిగి దేవుని యొక్క విచారణ చేసి ప్రభు చిత్త ప్రకారం మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్న దానిలో దావీదు ఏం చేశాడంటే ఇచ్చాడు. దావీదు ఇచ్చేవాడు. చూడండి, ఈ యొక్క ఆరాధన వర్తమానంలో తండ్రి మనకు ఇచ్చేవాడు, బాధ్యత గలవాడు. తండ్రి అంటే ఏంటంటే బాధ్యత గలవాడు.
తండ్రి ఇచ్చేవాడు. పిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళ యొక్క కష్టము నష్టము, వాళ్ళ యొక్క ఆరోగ్యం అంతా కూడా, వాళ్ళ ప్రయాసం అంతా కూడా పుట్టిన పిల్లల కొరకే వాళ్ళు ప్రయాసపడతారు. ఎందుకంటే తనకంటే తన పిల్లలు బాగుండాలని. ఇది నాన్న ఎవరు లేని వారు ఎవరైనా సరే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు లేరనుకోండి, పిల్లలు ఏమైపోతారండి? దిక్కులోనే లేకపోతారు. ఒక చదువు ఉండదు, ఏముండదు. వాళ్ళు ఉన్నతమైన స్థాయిలోకి రాలేదు, వివాహాలలో ఏముండదు. తల్లిదండ్రులు పట్టే పిల్లలు ఒక స్థితిలోకి వస్తారు. పరలోక తండ్రిని బట్టి ఈ దినం మనం మందిరంలోకి వచ్చింది. ఆయన జాలి పడ్డాడు కాబట్టి జాలిపడి కనికరం చూపించి ప్రేమించి మర్చిపోకుండా ఈ దినాన్ని ఆయన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేసినట్టు ఆయన సంఘంగా సమకూర్చి ఒక సంఘంగా ఏర్పడ్డ ఆయన శరీర అవయవాలు. ఇది తండ్రి ప్రేమ. తండ్రి కూడా ఎటువంటి వాడండి? ఇచ్చేవాడు, ఇస్తాడైనా. ఆయన కుమారుడిని ఇచ్చేసాడు. అయితే దావీదు జీవితంలో చూస్తే దావీదు అక్కడ ఒక మాట ఉంది, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో ఆ 18వ వచనం ఏముందంటే, దోచుకుని పోయిన దాన్ని అంతటి తిరిగి తెచ్చుకున్నాడు. దావీదు ఇచ్చేవాడు ఉన్నాడు. దావీదు ఇంకెలా ఉన్నాడంటే న్యాయం జరిగించేవాడు ఉన్నాడు. దావీదు జీవితంలో న్యాయం ఉంది. దావీదు ఇచ్చేవాడు ఉన్నాడు. దావీదు ఏముందంటే సమానత్వం ఉంటుంది. మనం కూడా తండ్రి ఏం చేశాడండి? గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. తండ్రి మనం ఏం చేశాడు? కుల భేదం లేదు, మత భేదం లేదు, భాష భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. అందరిని ఏం చేశాడంటే చదవండి. గలతీయులకు రాసిన పత్రిక చాలా సార్లు ఈ మాట మనం చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చదవండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులు. మనం అందరము, ఇక భేదం లేదు, శరీర భేదం లేదు, ఇదే భేదం లేదు. మనకు పరలోకమందున్న తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి మనం ఏమై ఉన్నామంటే కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారు. రెండోది చూడండి, ఆ గలతీయులకు రాసిన పత్రికలో ఇంకో మాట ఉంటుంది, 28వ అధ్యాయము. ఇందులో యూదుడని గ్రీసు లేదు, దాసుడని స్వాతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ఏకం ఒకటే. మన విశ్వాసం వల్ల దేవుని కుమారులుగా ఉన్నాం. రెండవదిగా ఏకంగా ఉన్నాం. ఎవరి వల్ల? యేసుక్రీస్తునందు. ఒకప్పుడైతే యేసుక్రీస్తు లేనప్పుడు భేదాభిప్రాయాలు ఉన్నాయి. భాషలో భేదం, కులాల్లో భేదం, స్థాయిలో భేదం, అన్నింటిలో భేదాలు ఉన్నాయి. ధనవంతుడని, దరిద్రుడని, సామంతుడని, సామాన్యుడని భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తునందు మనం అందరం విశ్వాసంలో దేవుని కుమారులుగా చేయబడ్డాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఇంకా సంఘం ఒకటే. నువ్వు ఏ స్థలం ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, భాష ఎక్కడున్నా సరే, నువ్వు ఏకంగా ఉన్నావు. అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసేవాడు ఏం పిలుస్తారంటే పరలోకమందున్న తండ్రి. తండ్రి ఉన్నాడు మనకి. అక్కడ ఇంకో మాట ఉంది చూడండి. అదే గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. అదే 3వ అధ్యాయంలో చదవండి. 27వ వచనం కింద ఉంటుంది. మీరందరూ క్రీస్తును ధరించుకున్నారంటే మనం ఎవరు ధరించుకున్నామండి? మనం కూడా శరీరం మీద వస్త్రాలు ధరిస్తాం. ఎందుకని? వస్త్రాలు దేనికి? మన దేహం కనబడకుండా. అలాగే ప్రభువుని ఎప్పుడైతే నువ్వు ధరించుకున్నావు, కులం కనబడదు, నీ డబ్బు కనబడదు, నీ ఉద్యోగం కనబడదు, నీ స్థాయి కనబడదు. నువ్వు ఎవరిని ధరించుకున్నావు? క్రీస్తుని ధరించుకున్నావు. క్రీస్తే మనం ఇంకా ఒకటే అనమాట, భేదాభిప్రాయాలు ఉండవు. అయితే రోమీయులకు రాసిన 3వ అధ్యాయం మనం చదివినప్పుడు 23వ విషయం ఏంటంటే ఏ భేదం లేదు. అక్కడ కూడా అందరూ పాపం చేస్తారు. భేదాభిప్రాయాలు లేదు. పాపం చేయడంలో కూడా భేదం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు విశ్వాసం వల్ల మనం ఎప్పుడైతే దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డామో మనం ఏకమై ఉన్నాం. ఇంకో మాట ఉంది అక్కడ, మనం ఎవరు ధరించుకున్నామండి? యేసుని ధరించుకున్నాం. అంటే సమానత్వం. ఇదేం తెలియజేస్తుందంటే ఐక్యత, సమానత్వం, భేదం లేదు, ఇంకందరూ ఒకటే. మరి దావీదు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం
ఇక్కడ సంపాదించుకున్నాడు ఆయన. సంపాదించుకున్న తర్వాత 22వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 30:22 వచనం. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరు గనక తమ భార్యలను పిల్లలను తప్ప అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగే చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధములకు పోయిన వారి భాగమెంతో, సామానులను నిలిచిన వారి భాగము అంతే అని పాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకుందురు గాగా. చూసారండి, అందరూ సమానం. యుద్ధానికి వెళ్ళి వీళ్ళు వాళ్ళ ప్రాణాలు కూడా బలంగా పెట్టి తీసుకొచ్చారు. కానీ అక్కడ కొంతమంది ఆగిపోయారు. దేని చేత ఆగిపోయారు చదవండి. 20వ వచనం. అలక్షట చేత దావీదును వెంబడించలేక వాళ్ళు ఆగిపోయారు. వీళ్ళేమంటున్నారంటే, దావీదుతో కూడా వెళ్ళిన దుర్మార్గులు పనికిమాలిన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరు కనుక తమ భార్యను పిల్లలు ఇవ్వండి, దోపుడు సొమ్ముల వాళ్ళకి భాగము లేదు. అయితే దావీదు చూడండి, దావీదు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దావీదు ఒక చక్ర మాట. అందుకు దావీదు వారికి ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఎలాగా చేయకూడదు. అంటే దేవుడు ఇచ్చాడు. ఇది పోగొట్టుకుంది ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చాడు. మీరు ఎలా చేయకూడదు. ఇది న్యాయము కాదు. కింద ఒక మాట ఉంటుంది చూడండి. 24వ వచనం. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందరు? యుద్ధములకు పోయిన వారి భాగం ఎంతో, సామాన్లు వద్దనించిన వారి భాగము అంతే అని వాడిక మాట అందరూ సమముగానే పాల్పంచగలరు. కావున నాటి నుండి నేటి వరకు ఇశ్రాయేలులో అట్టి పంపము కట్టడగాను చాలు. ఒక కట్టడ అయిపోయింది సమానత్వం. మరి గత దినాల్లో కూడా ఫిబ్రవరి 21, 22, 23 తేదీలో చాలా మంది పనిచేశారు, చాలా మంది ప్రయాసపడ్డారు. వాళ్ళు బోధించారు, పాటలు పాడారు, అన్ని పనులు జరిగినాయి. కానీ అందరికీ ఆ ప్రయాసం ఏముందండి? సమానంగానే ఉంటుంది. దేవుడు ఇస్తాడు, దేవుడు తగిన సమయం ఇస్తాడు. ఈ సమయంలో దావీదు ద్వారా మనం తెలుసుకోవాల్సిందంటే, దావీదులో ఏం చూసామంటే సమానత్వం ఎప్పుడు కనబడుతుంది చెప్పండి? సమానత్వం ఎప్పుడు కనబడుతుంది చెప్పండి? ఒక వ్యక్తి ఎప్పుడైతే న్యాయంగా నడుస్తాడో అక్కడ సమానత్వం ఉంటుంది. ఆ వ్యక్తిలో న్యాయం లేదనుకోండి, స్వార్థం ఉందనుకోండి, ఏముంటది? వీళ్ళు స్వార్థంగానే మాట్లాడుతున్నారు. అక్కడ కింద చూడండి, వాళ్ళు ఏమంటారంటే, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులు పనికిమాలిన వారు కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరు కనుక. చూసారండి, వీళ్ళ దుర్మార్గులు అంటారు, పనికిమాలిన వారండి. పనికిమాలు అంటే ఎవరండి? రోమేలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, వాళ్ళు దాని గురించి. రోమా 3:11 వచనం చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడను లేడు, చాలు. పనికిమాలను గురించి అక్కడ రాయబడ్డారు. ఈ ఉదయకాల సభలో దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు, ఇచ్చేవాడుగా ఉన్నాడు. దావీదులో కూడా ఏ మనసు ఉందంటే తండ్రి మనసు ఉంది ఆయన దావీదు. అందుకే దేవుడు చక్కటి సాక్ష్యం దావీదు గురించి చెప్తాడు. ఏమంటాడంటే, నా చిత్తానుసారమైన మనసు కలవాడు, నా సంకల్పంలన్నీ నెరవేర్చేవాడు. దావీదు ఆయన ఏముందంటే న్యాయం ఉంది. అందుకే మేకా గ్రంథంలో కూడా ఉంటుంది చూడండి ఒక మాట. మేకా గ్రంథం చదవండి. అది 6:8 వచ్చింది. చూసారండి, దేవుడి అంటే దేవుడి చిత్తానుసారమైన మనసు ఏంటంటే న్యాయం. అక్కడ దావీదు ఏం చేసాడంటే నెరవేర్చాడు. చదవండి ఆ మాట. 6:8 వచ్చిన మేక, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. న్యాయంగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించి
దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా యెహోవా. మనం కూడా దేవుడు అడుగుతున్నాడు. ఆయన మనం ప్రేమించి తన కుమారుని ఇచ్చేసాడు. ఆయన ఇచ్చే దేవుడు, బాధ్యత గల తండ్రి. ఆయన వంటి తండ్రి ఎవరు ఉండరు లోకంలో. ప్రాణం పెట్టాడే. అటువంటి ప్రేమ గల తండ్రి మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలంటే చెప్పండి, న్యాయంగా నడుచుకోవాలి. న్యాయం అన్నది నా జీవితాల్లో ఉండాలి. న్యాయం ఎప్పుడైతే వస్తుందో అక్కడ సమానత్వం ఉంటుంది, అక్కడ ఐక్యత ఉంటుంది, అక్కడ బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మాట చూడండి, ఆ యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా న్యాయం చేయుట యెహోవా నాకు ఇష్టం అంటాడు. దేవుడికి ఇష్టం. నువ్వు న్యాయం చేయడం దేవుడికి ఇష్టం. రెండోది ఒక మాట ఉంది, ఒకడు అన్యాయంగా ఒకరు సొత్తు పట్టుకున్నట నాకు అసహ్యం. చూసారండి, సత్యమును బట్టి వారి క్రియాబలం వారికి ఇచ్చేసు, వారితో నిలిచి నిబంధన చేయదు. చూసారండి, దేవుడు ఏం చేస్తాడంటే న్యాయం చేస్తే సత్యమును బట్టి వారి క్రియాబలం వారికి ఇచ్చు, వారితో నిలిచి నిబంధన చేయదు. ఒకరి సొమ్ము అన్యాయంగా తీసుకుంటాం అంటే చాలా మంది వడ్డీ వ్యాపారాలు చేస్తారు, అన్యాయంగా సంపాదిస్తారు. దేవుడు చూస్తాడు. అందుకే దావీదు జీవితంలో కూడా పోగొట్టుకున్నాడు, అది దేవుడు ఇచ్చాడు. అది అందరికి ఏం చేశాడండి, సమముగా పంచిపెట్టాడు. దేవుని వాక్యాన్ని నెరవేర్చాడు. అక్కడ ఒక మాట ఉంది, ఏలయనగా న్యాయం చేయటి యెహోవా నాకు ఇష్టము. ఒకడు అన్యాయంగా ఒకరి సొత్తు పట్టుకున్నట్టు నాకు దేవునికి అసహ్యం అంట. అసహ్యులు ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి. ప్రకటన గ్రంథం 21 చదవండి. ప్రకటన గ్రంథం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? ఎక్కడికి వెళ్తున్నారు? 2వ అగ్ని గ్రంథంలోకి వెళ్ళిపోతారు. అగ్ని ఆరదు, కొట్టు సాగు. దావీదు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దావీదు సమముగానే పంచాడు, న్యాయంగా ఉన్నాడు. ఇంకా ఉంటారు చూడండి, 26వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. దావీదు సిక్లాకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యోధా పెద్దలకు ఏర్పాటు చేశాడంటాడు. చూసారండి, వాళ్ళకు పంచుకోవడం మాత్రమే కాదు, సిగ్లకులో ఉన్న ఆ పెద్దలకి, యోధా పెద్దలకి ఏర్పాటు చేసాడు. అంటే దావీదు ఇచ్చేవాడు. ఇంకా మాట చదువు కంటిన్యూ చేయండి. యెహోవా శత్రువుల మీద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాదం చూసినగా నీకు ఇచ్చినని చెప్పి వారికి పంపించాడంటే చదవండి. కింద మాట్లాడుతుంది 31వ వచనం. హెబ్రోనులో దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నింటిలో ఉన్న పెద్దలకు దావీదు అంటే ఇతరులకి ఆ భాగాన్ని పంచిపెట్టాడు. దావీదులో ఏముందంటే సమానత్వం ఉంది. దావీదు ఇచ్చేవాడు ఉన్నాడు. మరి ఒక వలలో పాల్పొందుతున్న నా జీవితంలో, నీ జీవితంలో న్యాయం ఉందా? సమానత్వం ఉందా? గత శనివారం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. యోధా పత్రిక చూడండి. యోధా పత్రిక ఒకసారి ఆగండి. యోధా పత్రిక అక్కడ ఒక మాట రాయబడ్డది, 19వ వచనం. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారేంటి భేదాలు కలిగేస్తారు. ప్రకృతి సంబంధం ఏం చేస్తారండి? భేదాభిప్రాయం కలిగేస్తారు. వాళ్ళు ఎటువంటి వారంటే ఆత్మ లేని వారు. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారేంటి భేదాలు కలిగి చేస్తారు. ఎవరి వీళ్ళు 17-18 చదవండి. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుచు పరిహాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు నీతో చెప్పబడిన మాటలు ఎట్టివారండి వీళ్ళు? అపహాసకులు, భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుచు పరిహాసకులు అంట.
వీళ్ళు ఎటువంటి వారంటే ప్రకృతి సంబంధులు. వీళ్ళు ఏం చేస్తారు? ఆత్మ లేని వారేంటి? భేదాలు కలిగేస్తారు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాల్ని అంగీకరించడం, భేదాలు కలిగేస్తాడు. రెండోది ఏం చేస్తాడండి? చెప్పాలి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడం, అవి అతనికి వెర్రితనంగా ఉంటాయంట. ప్రకృతి సంబంధమైన విషయం ఆ వ్యక్తికి ఎలా ఉంటాయండి? వెర్రితనంగా కనబడతాయంట. చదవండి. అవి ఆత్మానుభవం చేత వివేచించుకున్నాడు కనుక అతడు వాటిని గ్రహించుడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించు కనుక అతడు ఎవరి చేత నేను వివేచింపబడు. ఇక్కడ 2 సంబంధులు ఉన్నారు, ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధిలో భేదాలు ఉండవు. దేవుని చిత్తం ఏదైతే చేసేపోతాడు. అందుకే భక్త్ సింగ్ గారి గురించి ఎక్కువగా చెప్తారు. ఆయన దేవుని చిత్తం జరిగించి, ఆయన దినాల్లో కులాలు లేదు. ఎవరు ఎంత ధనవంతులు వచ్చినా, ఎంత పేదలు వచ్చినా, అక్కడ సాఫ్ మీదకి వచ్చింది, ఎంత టైం అయినా సరే ఫోన్ చేసి ఆ టైం వరకు అలాగే ఉండేవారు. అంతే. ఫిబ్రవరికి వెళ్తే వాళ్ళు వడ్డించే వరకు, ప్లేట్ ఇచ్చే వరకు, గ్లాస్ ఇచ్చే వరకు, ఎంత టైం అయినా కానీ అక్కడ అందరూ అలా మౌనం ఉండేది. ఆయన ఏంటంటే ఆత్మ సంబంధి. ఆయనకి భేదాభిప్రాయాలు లేవు. ఆయన గురించి అంతే గొప్ప సాక్ష్యాలు చెప్తారు. మనం సరిపోమనుకోండి అంత సేవ చేసిన దేవి సేవకుడి గురించి. ఆయన ఆత్మ సంబంధి, ఆయనలో భేదాలు లేవు. ఆయన ఏం సంపాదించుకోలేదు. ఏం సంపాదించాడంటే ఆయన ఆత్మ సంపాదించాడు. ఇక ఈ యొక్క సమయంలో దావీదులో కూడా ఏముందంటే సమానత్వం. ఇచ్చేవాడు ఉన్నాడు, పంపించేవాడు ఉన్నాడు, న్యాయం జరిగించాడు. మేకా గ్రంథంలో రాయబడిన మాట కానీ, యెషయా గ్రంథంలో రాయబడిన మాట కానీ ఆయన జీవితంలో ఏం చేసి నెరవేర్చాడు. మన జీవితంలో కూడా మనం ఎలా ఉండాలంటే న్యాయం జరిగించాలి, దేవునికి ఇష్టం ఉండాలి, సమానత్వం ఉండాలి. అది ఎప్పుడైతే ఉండదో ఇంకా స్వార్థం ఉండదు, భేదాభిప్రాయాలు ఉండదు. అంతా ఎలా ఉంటుందండి? సమానత్వం. చూడండి 2వ అపోస్తల కార్యములు 2:44 చదవండి. చాలండి. విశ్వసించిన వారందరూ ఏకంగా ఏమైపోయారండి? ఏకమం కాదు. దేశ భేదం లేదు, ఏ భేదం లేదు. ఇందాక ఒక పాట పాడాలి ఏంటంటే గ్రీసు దేశస్తుడని. ఏ భేదం లేదు, అందరూ ఒకటే. మనం చదివిన భాగంలో గల్తీయులకు రాసిన పత్రిక అందరూ ఏమై అన్నారు? ఏకమే ఉన్నారు. అందరూ ప్రభువును ధరించుకున్నారంట. అందరూ విశ్వాసంలో దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డారు. ఇక్కడ కూడా అపోస్తల కార్యం 2:44 చదవండి. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి అది ఏం చేశారండి? అక్కడ ఏం జరిగింది? అక్కడ చదవండి 44. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి. విశ్వసించిన వాళ్ళు ఏకంగా ఉంటారు. అందుకే కీర్తన 133 అయితే మొదటి విషయం ఉంది, సహోదరులు ఐక్యంగా భేదాలు ఉండవు. అక్కడ విశ్వసించిన వాళ్ళందరూ ఏకమైపోయారు. తమకు కలిగినంత సమష్టిగా ఉంచుకునేది ఇదియు కాక వారి తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర్లే దావిని కూడా ఆగి పంచి పెట్టాడు. ఇది సమానత్వం. రెండోది చూడండి, అదే అపోస్తల కార్యంలో అక్కడ మాట ఉంటుంది 46 వారు ఏక మనసులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొంచు ఏంటంటే దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వల్ల దయపొందిన వారు ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారము కూర్చుండేది. మరియు ప్రభు రక్షణ పొందించిన వారు అనుదినము అక్కడ ఏముందంటే సమానత్వం ఉంది, న్యాయం ఉంది. కాబట్టి అనుదినం ఏమవుతుంది? చేర్చుకోబడుతున్నారు. బేతనీలోకి వచ్చిన మనం కూడా దావీదు ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే దావీదు సమానత్వం, న్యాయం జరిగించారు. అది పట్టిపోయారు అనుకున్నాం. దేవుడు ఇవ్వకపోతే ఏమవుతుందండి? వాళ్ళు ఏడుస్తున్నారు, దుఃఖపడుస్తున్నారు. కానీ ఇచ్చింది ఇవ్వడానికి ఏం చేస్తున్నారు? వీళ్ళు
చెప్పండి, బాధపడుతున్నారు. వాళ్ళకొద్దు, మనమే పంచుకుందాం అని దావీదు ఒప్పుకోవాలి. అందుకే దావీదు గురించి దేవుడు అంత సాక్ష్యం ఇచ్చాడు. సౌలు కంటే ఉత్తముడు దావీదు. మరో మాట చూడండి, అపోస్తల కార్యములు 4:32 చదవండి. విశ్వసించిన వారందరూ ఏకాత్మ అంటే ఎవరండి? చదవండి, అపోస్తల కార్యములు 4 చదవక. విశ్వసించిన వారు అందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారైంది. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చేశారు? పంచిపెట్టారు. దానికి కలిగింది ఏది కూడా చదవండి అన్నమాట. ఎవడను తనకి కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదంట. వాళ్ళకి కలిగింది కూడా ఏది వాళ్ళది అనుకోలేదు. చదవండి అన్నమాట. భూములైనను ఇండ్లైనను చాలు అపోస్తుల దగ్గర పెట్టారు. అపోస్తులు దాచుకున్నారండి. అపోస్తులు ఏం చేశారు చూడండి అక్కడ. వారు ప్రతి వారికి వారి అక్కల కొద్ది పంచిపెట్టింది కనుక వారు ఎవరికి వదులేదు. అపోస్తుల దినాల్లో జరిగిన పరిచర్య ఎక్కడైతే న్యాయం ఉంటుందో సమానత్వం ఉంటుందో, ఎక్కడైతే సమానత్వం ఉంటుందో అక్కడ భేదాభిప్రాయాలు ఉంటాయి. విశ్వసించిన వారందరూ ఎలా ఉంటారండి? విశ్వాసం లేని వ్యక్తి భేదాభిప్రాయం, ప్రకృతి సంబంధం. మరి ఈ సమయంలో మనం పరీక్షించుకున్నాం. దావీదు జీవితం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8 14-15 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8. చక్కగా చదవండి, తేటగా చదవండి. ఇక్కడ ఒక మాట ఉంది, హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదని, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారం అందరికీ సమానంగా ఉండినట్లు ముందు నిమిత్తం ప్రస్తుతం మీ సమృద్ధి వారి అక్కర కంటండి, మరి ఒకప్పుడు వారి సమృద్ధి. ఇక్కడ సమానత్వం. ఆ దినాల్లో, అపోస్తల దినాల్లో ఆ పరిచర్య ఎలా ఉందంటే సమానత్వం ఉన్న చోట మాట్లాడలేరు ఎవరు, భేదాభిప్రాయాలు ఉంటారు. వాళ్ళకి సమృద్ధి కలిగినప్పుడు ఎవరికి తక్కువ ఉందో వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు సహాయం చేశారండి. మళ్ళీ వాళ్ళకి సమృద్ధి ఉన్నప్పుడు వీళ్ళకి అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? సహాయం చేశారు. మరి ఆ సమానత్వం ఆ దినాల్లో న్యాయంగా జరిగింది పరిచయం. అందుకని నా ఆత్మలో సంఘంలో ఏమైందండి? చర్చ పెట్టారు. ఒక మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 20 మత్తయి సువార్త 20 చదవండి. మత్తయి సువార్త 20 1 చదవండి. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళిడి, ఏమి న్యాయమో అది మీకు ఇస్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను.
తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడను మమ్మను కూలికి పెట్టుకొనలేదని. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొని, మొదట వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొని గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. వారిలో ఒకరు చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొక్క 1 దేనారమునకు గొడవడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకు ఇష్టమైనది. నా సొంత సొమ్ము చేయటం న్యాయం కదా? నేను మంచివాడినైనా నీకు కడుపు మంటగా. చివరిగా ఒక మాట ఏంటంటే, అక్కడ మంచివాడు ఏం చేస్తాడండి? సమానం చేస్తాడు. దావీదు కూడా మంచివాడు. ఉత్తముడు అంటే చెప్పండి, దావీదు ఎవరు? మంచివాడు, ఉత్తముడు, సమానంగానే పంచిపెట్టాడు. అపొస్తలుల దినాల్లో కూడా అలాగే జరిగింది పరిచయం. ఈ యొక్క సమయంలో మనం పరీక్షించాలి. దావీదు ద్వారా సమానత్వం ఉంది, దావీదులో న్యాయం ఉంది, దావీదు మంచివాడు. మన ఆత్మీయ జీవితంలో దావీదు దగ్గర నేర్చుకుని దావీదు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నిజమే కదండి? ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో దిగంబరులు వచ్చాం. వెళ్ళేటప్పుడు నీకు సమృద్ధి ఇచ్చాడు దేవుడు. ఎంతమంది అక్కడ నువ్వేం చేయాలి? అది ప్రేమ. నీ అక్కడ దేవుడు చూశాడు పరలోకం నుండి. చూసి ఏం చేశాడు? తన కుమారుని లోకానికి కుమారునే పెట్టేశాడు ప్రాణం. చూసారండి? ఇక్కడ కూడా అక్కడ ఏముందంటే, నాకు ఇష్టమైనట్టు నా సొంత సొమ్ములో చేయటం న్యాయం కదా, నేను మంచివాడినైనా. మంచివాడు. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా మంచివాళ్ళం ఉండాలి, న్యాయాన్ని అనుసరించాలి. ఇంకేం చేయాలండి? ఇతరులకి ఇచ్చేవాళ్ళు ఉండాలి. అటువంటి అనుభవం దావీదులో చూసాం. అందుకే ఒకసారి అన్న కూడా, ఈ యాకోబు కూడా ఒకసారి తన సొంత బంగారంలో ఏం చేసాడంటే దేవునికి ఇచ్చాడండి. విశ్వసించిన వారందరూ ఏకమైపోయారు. వాళ్ళ పొలాలు అన్ని అమ్మి ఏం చేశారు? వారి అక్కడి వరకు పంచిపెట్టారు. ఈ సమానత్వం అది ఉందనుకోండి, ఇక్కడ నిలబడ్డా నన్ను కూడా మాట్లాడలేదు. సేవకుడు దాచుకున్నారు అనుకోండి, మీరే అంటారు. ఎదురుగా చెప్పకపోయినా చెప్పరండి, సేవకుడు దేని గురించి పనిచేస్తాడు? డబ్బు గురించి అంటారు. అవునా కదా? అదే సేవకుడు కూడా న్యాయంగా ఉన్నాడు అనుకోండి, ఎవరు మాట్లాడలేదు. కూర్చున్న మీరు కూడా న్యాయంగా ఉన్నారనుకోండి, ఎవరు మాట్లాడలేదు. మన ఆత్మీయ జీవితంలో ఏంటంటే సమానత్వం ఉండాలి, న్యాయం ఉండాలి, భేద అభిప్రాయాలు ఉండకూడదు. ఎందుకంటే మనం అందరం క్రీస్తులు ఎలా ఉన్నామండి? ఏకమే ఉన్నామంట, క్రీస్తుని ధరించుకున్నామంట. మనందరూ కూడా యేసు క్రీస్తునందు ఎవరు కుమారులు, ఎవరు కుమార్తెలు అండి? దేవుని తండ్రి కుమారులు. మరి ప్రార్థన చేసుకున్నాం. ఒకవేళ నా జీవితంలో ఒకవేళ అన్యాయం ఉంటే, ఒకవేళ సమానత్వం లేకపోతే, ఒకవేళ ఏకత్వం లేకపోతే, ఒకవేళ నీలో ఏమన్నా దోషం ఉంటే, ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, ప్రతి మనుషులు తను తాను పరీక్షించు, అలాగే చేసి ఆ రొట్టె తిని ప్రార్థన చేసుకున్నాం.